రైతులకు గుదిబండగా మారిన జీవో నెంబర్ 512ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద 10వ రోజు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ ఏపీ భూ హక్కుల చట్టం 2022 జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని 10 రోజుల నుండి న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలిపారు. జీవో నెంబర్ 512 ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రతి చిన్న భూ సమస్యకి హైకోర్టుకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న విషయమని, దీనివల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురవుతుందని న్యాయవాదులు తెలిపారు. మేము సీనియర్ అడ్వకేట్స్. నా పేరు సయ్యద్ ముర్తజా ఖాద్రీ. ఇక్కడ 10వ రోజు దీక్షలో కూర్చుంటున్నాం. న్యాయవాదులు దీక్షలో ఎందుకు కూర్చుంటున్నామంటే కారణం ఏం సార్ అంటే ప్రభుత్వం 512 జీవో తెచ్చిపెట్టింది. ఈ జీవో రైతులకు నష్టము. రైతుల వైపు న్యాయవాదులు పోరాడుతున్నారు. ఈరోజు 10వ రోజు అయిపోయినా కానీ ఎవరు ప్రజాప్రతినిధులు రావడం లేదు. ఈ సమస్యని అసలు ఎందుకు న్యాయవాదులు రోడ్డు మీద వచ్చినారు అని కూడా కనుక్కోవడం లేదు. న్యాయవాదులు ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా న్యాయవాదుల పోయి పరిష్కరించే వాళ్ళం. కానీ ఈ రోజు జగన్ ప్రభుత్వంలో న్యాయవాదులు కాదు, ఎంఆర్ఓ ఆర్డీఓసీ ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నాడు. సర్వే చేస్తున్నాడు. పొలాలు సర్వే చేసి నాకు 20 సెంట్లు తక్కువ వచ్చిందంటే కాదు, ఆ పేపర్ పత్రం ఇచ్చేసి ఇది మీకు ఎవరికి ఆస్కారం లేదు, ఆర్డీఓకు ఎంఆర్ పవర్ చేస్తున్నాడు. ఈ జీవో తెచ్చి ఈ జీవో ముఖ్యంగా చూసినట్లయితే రైతులకు తెలియడం లేదు. పాపం గ్రామాలలో కూడా ఒక రైతు పోరాడుతున్నారు. బాబు ఈ స్థలం నాది, ఈ స్థలం నాది. కానీ వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు. కానీ జీవో తెచ్చి ఆస్కారం లేదు, న్యాయవాదులు పోకూడదు. న్యాయవాది అయితే డాక్యుమెంట్ చూసి పరిశీలించి జడ్జిమెంట్ న్యాయమూర్తి ఇచ్చేవాడు. ఈ తప్పు ఎవరిది